పచ్చి చుట్ట వాడేమి ఇస్తాడు పచ్చి చుట్ట. అరే ఎకరకు 15,000 ఇస్తారు. ఆడ ఒక్క రూపాయి పడలేదు ఇదివరకు. 2 రైతు బంధువులు 2 శిస్తులు పోయినాయి. 50 రూపాయి ఇయ్యడు, రూపాయి చేయడు. ఇంటికి 2500 ఇస్తా అంటాడు. ఆడపిల్లలు ఎంత ఉంటే అంత వాళ్ళకి లేవు వీళ్ళకి లేవు వనికి ఏడికి వెళ్ళి తెచ్చి ఇస్తాడు. మరి ఇప్పుడు ఏడాది అయిపోయా ప్రభుత్వం వచ్చేసి, ఏడాదిలో అంతా రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ బాగానే ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రాష్ట్రంలో అంటున్నాడు ముఖ్యమంత్రి. అతనే అంటాడు, అతని కుదార్థం ఉన్నాడు, అతనే అంటాడు, అతను కుదార్థం ఉన్నాడు అంటాడు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుదార్థం ఉండాడా? అతను కుదార్థం ఉంటాడు, అతను అంటాడు. అంతా క్షేమంగా ఉన్నది పూర దేశం అంటాడు తెలంగాణ. పల్లెలు తిరిగితే కనబడతాయి. కుప్పలు ఎత్తానిక డీజిల్కి పైసలు లేవు. సఫాయి డీజిల్ పైసలు లేవు. సఫాయి బండికి గ్రామ సర్పంచ్లది అయిపోయింది డ్యూటీ. సెక్రటరీ ఉన్నాడు, బడ్జెట్ లేదు, నేనేం చేస్తా అంటున్నాడు. ఏం చేస్తారు? గ్రామ సర్పంచ్ జనవరి వస్తే ఏడాది అవుతుంది. అయిపోయింది ఏడాది. ఇంకా 30 దినాలు అయితే కుప్పలకు పైసలు లేవు. ఏం చేస్తారు? ఓకే. మరి పెన్షన్లు కరెక్ట్ వస్తున్నాయా పెద్దవాళ్ళు? ఏమొస్తాయి పింఛన్లు? నా 5,000 ఇస్తాను, అవే 2,000 వేస్తున్నావు. ఈ నెల దాపితే ఆ నెల, ఆ నెల దాపితే ఈ నెల. 4 నెలల పింఛన్ దున్నావు. ఇంకెన్ని తింటావు? మరి 4 నెలలు పింఛన్. ఊర్లలో మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళని ఏమంటారు? ఏమంటారు? చెప్పు దెబ్బలు గుంపుతారు, చెప్తాడు కొడతారు మళ్ళీ వస్తే.